హలో స్టూడెంట్స్, నేను సుభాష్ని. స్టూడెంట్స్, మీ ఇంట్లో ఫోన్ ఉందా? దాని డయల్లో ఎన్ని అంకెలున్నాయి? మీ ప్రాంతం యొక్క పిన్ కోడ్ ఏంటి? ఇది ఎలా ఉపయోగపడుతుంది? మీరు వాహనం పార్క్ చేసినప్పుడు మీకు టోకెన్ వస్తుందా? దాని ప్రయోజనం ఏంటి? మీరు 24 క్యారెట్ బంగారాన్ని నిర్వహించారా? మీరు దాని స్వచ్ఛతను ఎలా నిర్ణయిస్తారు? మీ కళ్లద్దాల పవర్ ఎంత తక్కువ? మీ ఇంట్లోని ఓవర్ హెడ్ ట్యాంక్ ఎంత నీటిని కలిగి ఉంటుంది? మీరు ఇప్పటి వరకు అనేక రకాల సంఖ్యల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆలోచనను మరింత విస్తరించడానికి సమయం ఆసన్నమైంది. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరేం తెలుసుకుంటారంటే, ఇచ్చిన రెండు హేతుబద్ధ సంఖ్యల మధ్య అనంతమైన అనేక హేతుబద్ధ సంఖ్యలు ఉన్నాయని తెలుసుకోవటం. సంఖ్యారేఖపై హేతుబద్ధ సంఖ్యలను సూచించడం. ఈ పాఠం నుండి కీలక పదాలు: సంఖ్య, ధనాత్మక సంఖ్యలు, ప్రతికూల సంఖ్యలు, సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, మరియు పూర్ణాంకాలు. హేతుబద్ధ సంఖ్యలు. మీరు మీ అల్మారాలోని పుస్తకాల సంఖ్యను లెక్కించాలనుకున్నప్పుడు మీరు 1 2 3 మొదలైన వాటితో ప్రారంభించండి. ఈ లెక్కింపు సంఖ్యలు 1 2 3 వీటిని సహజ సంఖ్యలు అంటారు. ఈ సంఖ్యలను ఒక పంక్తిలో చూపించాలని మీకు తెలుసు. మేము అన్ని సహజ సంఖ్యల సమితిని సూచించడానికి n ఉపయోగిస్తాము. n = 1 2 3 up to so on. మీ అల్మారాలో 5 పుస్తకాలున్నాయని అనుకుందాం. మీరు వాటిని ఒక్కొక్కటిగా తీసేస్తారు. పుస్తకాల సంఖ్య అంచెలంచెలుగా తగ్గుతుంది. మీరొకటి తీసేస్తే అది 4 అవుతుంది, మరొకటి తీస్తే అది 3 అవుతుంది, మళ్ళీ మరొకటి తీస్తే అది 2 అవుతుంది, మరొకటి తీస్తే 1 మిగిలి ఉంటుంది. ఇది కూడా చివరగా తీసేస్తే అల్మారా ఖాళీగా ఉంటుంది, కాబట్టి పుస్తకాలు లేవు. అటువంటి పరిస్థితిని సూచించటానికి మనం చిహ్నాన్ని ఉపయోగిస్తాం, 0. ఇది ఏదైనా పరిమాణం లేకపోవడాన్ని సూచిస్తుంది. అందువల్ల పుస్తకాలు లేవు అని చెప్పడానికి మీరు పుస్తకాల సంఖ్య 0 అని రాయవచ్చు. 0 అని అంకెలతో సహా మీరు ఇప్పుడు 0 1 2 3 సంఖ్యలను పరిగణించవచ్చు మరియు వాటిని పూర్తి సంఖ్యలు అని పిలవవచ్చు. ఈ అదనపు ఎంటిటీతో దిగువ చూపిన విధంగా నెంబర్ లైన్ కనిపిస్తుంది. W = 0 1 2 3. మనం అన్ని పూర్ణ సంఖ్యల సమితిని సూచించటానికి Wని ఉపయోగిస్తాము. కొన్ని సాంప్రదాయాలు మరిన్ని రకాల సంఖ్యలకు దారితీస్తాయి. కొన్ని సమావేశాలు గుర్తుతో సూచించబడే పాజిటివ్గా భావించబడతాయని మనం అంగీకరిస్తాం. పైకి లేదా ముందుకు లేదా మరింత లేదా పెరుగుతున్న
విషయం సానుకూలంగా ఉంటుంది మరియు డౌన్ లేదా బ్యాక్వర్డ్ లేదా తక్కువ లేదా తగ్గుతున్న ఏదైనా మైనస్ గుర్తుతో సూచించబడే ప్రతికూలత. ఉదాహరణకు నేను నా వ్యాపారంలో 1000 రూపాయలు లాభం పొందినట్లయితే నేను ఆ 1000 రూపాయలు యాడ్ చేస్తాను. అదే 5000 నష్టం పొందినట్లయితే అది -5000 అవుతుంది. ఎందుకు? అదేవిధంగా ఒక పర్వతం యొక్క పునాది సముద్ర మట్టానికి 2 కిలోమీటర్ల దిగువన మరియు దాని శిఖరం సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉంటే దాని స్థావరం యొక్క ఎత్తు -2 మరియు దాని శిఖరం ఎత్తు 3. దాని మొత్తం ఎత్తు ఎంత? అది 5 కిలోమీటర్లు. ఈ అవగాహనతో మీరు సహజ సంఖ్యలను ధనాత్మక సంఖ్యలుగా పరిగణించవచ్చు. వాటిని సానుకూల పూర్ణాంకాలుగా పేరు మార్చవచ్చు. తద్వారా మీరు ప్రతికూల పూర్ణాంకాల ప్రవేశాన్ని ఎనేబుల్ చేశారు. -1, -2, -3 అప్ టు సో ఆన్. -1 కంటే -2 ఎక్కువ ప్రతికూలమైనది అని గమనించండి. కాబట్టి -1 మరియు -2లో -2 చిన్నదని మరియు -1 పెద్దదని మీరు అనుకుంటారు. -2 మరియు -1, -3 కంటే చిన్నవా లేదా పెద్దవా? దాని గురించి ఆలోచించండి. ఈ దశలో సంఖ్యారేఖను ఈ క్రింది విధంగా ఇవ్వవచ్చు. మేము అన్ని పూర్ణాంకాల సమితిని సూచించడానికి జెడ్ని ఉపయోగిస్తాము. Z -3, -2, -1, 0, 1, 2, 3 అప్ టు సో ఆన్. పై అంజీర్ కాపీని గీయండి. మీ పూర్ణ సంఖ్యారేఖను 0పై అద్దం వరకు పెట్టుకోండి. అద్దంలో ప్రతిబింబించే సహజ సంఖ్యలను మీరు చూస్తారు. మైనస్ గుర్తుతో జతచేయబడిన ప్రతిబింబ సంఖ్యలు ప్రతికూల పూర్ణాంకాలు. కాబట్టి 0కి ఎడమవైపు ఉన్న సంఖ్యలు ప్రతికూలంగా ఉంటాయి మరియు 0కి కుడివైపున ఉన్న సంఖ్యలు సానుకూలంగా ఉంటాయి. కానీ 0 ప్రతికూలం లేదా సానుకూలం కాదు. 0 కేవలం 0. ఇది నిబద్ధత లేనిది. మీరు పైన ఉన్న బొమ్మలను చూసినప్పుడు వరుస పూర్ణాంకాల జతల మధ్య ఉన్న అంతరం చూసి మీరు ఖచ్చితంగా ఆనందపడతారు. మధ్యలో కొన్ని సంఖ్యలు ఉండవచ్చా? మీరు మొదట్లో n ఫిగర్ పైన సంఖ్యారేఖను ఎలా గీశారు? ఏదైనా గీతను గీయండి. దానిపై పాయింట్ 1ని గుర్తించండి. 1 నుండి ప్రధానమైన యూనిట్ దూరంలో దాని కుడివైపున మరొక పాయింట్ని ఎంచుకొని దానిని 2 అని పిలవండి. మీరు కోరుకున్నన్ని సార్లు దీన్ని పునరావృతం చేయండి. W పొందటానికి 1 నుండి 0 పొందటానికి ఎడమవైపు ఒక యూనిట్కి వెళ్ళండి. ఇప్పుడు Z సులభం. ఎడమవైపున ఎక్సర్సైజ్ని రిపీట్ చేయండి. మీరు ఇప్పటికీ భిన్నాలను చూశారు. Zలో 1/2ని చూపించే పాయింట్ను మీరు ఎలా గుర్తు చేస్తారు? ఇది 0 మరియు 1 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా మీరు 1/3, 1/4, 1/5, 2, 3/4 మొదలైన వాటిని ప్లాట్ చేయొచ్చు. అదే పాయింట్ ఎందుకు అని చెప్పగలరా? (5/4) మరియు 10/8 ఒకే పాయింట్ ద్వారా సూచించబడతాయా?
7/9 మరియు 35/55 ఒకే పాయింట్ని సూచిస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు 0కి ఎడమవైపున సారూప్య భిన్నాలను సులభంగా చూడవచ్చు. ఇవి A/B ఫారంలోని అన్ని భిన్నాలు. ఇక్కడ A మరియు B అనేది B is not equal to 0 అనే ఒక పరిమితితో పూర్ణాంకాలు. ఎందుకు? ఒక భిన్న దశాంశ రూపంలో ఉంటే అప్పుడు కూడా సెట్టింగ్ ఒకే విధంగా ఉంటుంది. భిన్నాలు మరియు పొడవుల నిష్పత్తుల మధ్య కనెక్షన్ కారణంగా మేము వాటికి హేతుబద్ధ సంఖ్యలు అని పేరు పెట్టాం. పరిస్థితి యొక్క స్థూల చిత్రం ఇక్కడ ఉంది. హేతుబద్ధ సంఖ్య అనేది 0 ద్వారా విభజనను మినహాయించి 2 పూర్ణాంకాల యొక్క గుణకాన్ని సూచించే భిన్నం. భిన్నం అనేక సమానమైన భిన్నాలను కలిగి ఉంటుంది కాబట్టి ఒకే హేతుబద్ధ సంఖ్యకు అనేక పేర్లు ఉన్నాయి. ఈ విధంగా 1/3, 2/6, 8/24, 8 అన్నీ ఒకే హేతుబద్ధ సంఖ్యను సూచిస్తాయి. హేతుబద్ధ సంఖ్యల సాంద్రత లక్షణం AB. ఇక్కడ A గ్రేటర్ దాన్ B మరియు వాటి AM అర్థమెటిక్ మీన్ B/2 ద్వారా ఇవ్వబడింది. ఇది AM హేతుబద్ధ సంఖ్య. చూద్దాం. A = P/Q. PQ పూర్ణాంకాలు మరియు Q is not equals to 0. అయితే B = R/S. RS పూర్ణాంకాలు మరియు S is not equal to 0. అప్పుడు A plus B/2 is equal to P/Q plus R/S/2 is equal to PS plus QR/2QS. ఇది హేతుబద్ధ సంఖ్య. ఈ హేతుబద్ధ సంఖ్య A మరియు B మధ్య ఉంటుందని మనం చూపించాలి. A minus A plus B/2 is equal to 2A minus A minus B. 2A minus A minus B/2 is equal to A minus B/2. ఇది గ్రేటర్ దాన్ 0 నుండి A గ్రేటర్ దాన్ B. కాబట్టి A గ్రేటర్ దాన్ A plus B/2. ఈక్వేషన్ 1. A plus B/2 minus B is equal to A plus B minus 2B/2 is equal to A minus B/2. ఇది గ్రేటర్ దాన్ 0 నుండి A గ్రేటర్ దాన్ B. కాబట్టి A plus B/2 గ్రేటర్ దాన్ B. ఇది సెకండ్ ఈక్వేషన్. 1 మరియు 2 నుండి A గ్రేటర్ దాన్ A plus B/2 గ్రేటర్ దాన్ B అని మనం చూపిస్తాం. దీన్ని ఈ క్రింది విధంగా దృశ్యమానం చేయవచ్చు. అందువల్ల ఏదైనా 2 హేతుబద్ధ సంఖ్యలకు వాటి సగటు మధ్య బిందువు హేతుబద్ధంగా ఉంటుంది. అనంతమైన అనేక హేతుబద్ధ సంఖ్యలను ఉత్పత్తి చేయటానికి మనం ఈ ప్రక్రియను నిరవధికంగా పునరావృతం చేయవచ్చు. ఉదాహరణ 1/2 మరియు 2/3 మధ్య ఏవైనా 2 హేతుబద్ధ సంఖ్యలను కనుగొనండి. పరిష్కారం 1. 1/2 మరియు 2/3 is equal to 1/2 into 1/2 plus 2/3. 1/2 plus 2/3 is equal to 1/2 into 3 plus 4/6 is equal to 1/2 into 7/6 is equal to 7/12. మధ్య హేతుబద్ధ సంఖ్య 1/2 మరియు 7/12 is equal to 1/2 into 1/2 plus 7/12 is equal to 1/2 into 6 plus 7/12 is equal to 1/2 into 13/12 is equal to 13/24. మధ్య హేతుబద్ధ సంఖ్య. అందువల్ల 1/2 మరియు 2/3 మధ్య ఉన్న 2 హేతుబద్ధ సంఖ్యలు 7/12 మరియు 13/24
వాస్తవానికి ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా రెండు హేతుబద్ధ సంఖ్యల మధ్య తక్షణమే హేతుబద్ధ సంఖ్యలను రాయటంలో మీకు సహాయపడే ఆసక్తికరమైన ఫలితం ఉంది. ఫలితం p/q మరియు r/s ఏదైనా రెండు హేతుబద్ధ సంఖ్యలు అయితే p/q r/s అప్పుడు p+q/r+s అనేది హేతుబద్ధ సంఖ్య. అంటే p/q p+q/r+s r/s. మనం అదే ఉదాహరణను తీసుకుందాం. 1/2 మరియు 2/3 మధ్య ఏవైనా రెండు హేతుబద్ధ సంఖ్యలను కనుక్కోండి. పరిష్కారం 2. 1/2 2/3 gives 1/2 1 + 2/2 + 3 2/3 లేదా 1/2 3/5 2/3 gives 1/2 1 + 3/2 + 5 3/5 3 + 2/5 + 3 2/3 లేదా 1/2 4/7 3/5 5/8 2/3. పరిష్కారం 3. దీన్ని పరిష్కరించడానికి ఇంకేమైనా కొత్త పద్ధతులు ఉన్నాయా? అవును. దశాంశాలు మీకు ఇష్టమైనవి అయితే పై ఉదాహరణకి ఈ క్రింది విధంగా ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించవచ్చు. 1/2 = 0.5 మరియు 2/3 = 0.66. అందువల్ల 1/2 మరియు 2/3 మధ్య హేతుబద్ధ సంఖ్యలను 0.51 0.57 0.58గా జాబితా చేయవచ్చు. పరిష్కారం 4. కొన్ని సమస్యలను పరిష్కరించడానికి మరొక మార్గం ఉంది.